Today, the Savior has been born on earth that we are no longer sad, we are no longer without hope, we are no longer in darkness because our Savior is born today. ఈ రోజు మన రక్షకుడు జన్మించాడు కనుక మనం దుఃఖించాల్సిన అవసరం లేదు, నిస్పృహ నిట్టూర్పులు చెల్లించి ఉండాల్సిన అవసరం లేదు. I want you to remember that the earth was in sin, in darkness before the Savior was born on this earth. రక్షకుడు ఈ లోకంలో జన్మించక ముందు ఈ లోకము పాపములో మురికిలో ఉన్నది అని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. And then God sent his son back on earth. అప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. And I want you to realize that it was not just any normal birth that happened. అది సాధారణమైన జన్మ కాదండి. It was God's divinity, అది దేవుని యొక్క దైవత్వము, God's power, దేవుని యొక్క శక్తి, God's kindness, దేవుని యొక్క దయ, God's love. దేవుని ప్రేమ. The Godhead himself has come down onto this earth in bodily form so that he can save you. మిమ్మల్ని రక్షించుట కొరకు దేవుడు తానే నరావతారుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. Because he was not born of this earth but of the Spirit of God. ఆయన ఈ భూమికి సంబంధించి జన్మించడం కాదు కానీ ఆత్మ బట్టి జన్మించాడు. That is the message of Christmas. Isn't it exciting? అదే క్రిస్మస్ యొక్క వర్తమానం, ఎంతో సంతోషం కలిగించేది. You know, because we get caught up a lot of times into the busyness of the Christmas. We into the shopping, into the decorations, into dressing up. చాలాసార్లు క్రిస్మస్ పనుల్లో బిజీ అయిపోతాం, షాపింగ్ చేసుకోవడం, అలంకరించుకోవడం చేస్తూ ఉంటాం. But today I want you to remember the Christ is here on this earth for you to have a second birth. అయితే మీరు రెండవ జన్మ పొందుకోవాలని క్రీస్తు ప్రత్యేకంగా ఈ భూమి మీదకి దిగి వచ్చారని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. We are no longer of this earth but we are of the Spirit. మనం ఈ భూ సంబంధం ఇక మీదట కాదు కానీ మన ఆత్మ సంబంధమై ఉంటాం. That is why it is such a special night. అందుకని ఈ రాత్రి అంత ప్రత్యేకమైన రాత్రి. And I'm so happy to see you all celebrate this night. మీరందరూ ఈ రాత్రిని ఇలా సంబరం చేసుకోవడం ఎంతో సంతోషిస్తున్నారు. He came to bring light into darkness of the world. లోకములో ఉన్న చీకటిలోనికి వెలుగుని తీసుకురావట కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. He came to establish his kingdom and his governance on this world. ఆయన ప్రభుత్వము, ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి ఆయన వచ్చాడు. I want you to understand that you are very special because he came onto this earth to give you a second birth. ఆయన తానే మీకు రెండవ జన్మ ఇవ్వడానికి ఆయనే స్వయంగా వచ్చాడు కనుక మీరు ఎంత ప్రత్యేకమైన వారో మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. I know we have been hearing these verses a lot during this entire season, but I want you to open Luke 1:35 once again. ఈ సీజన్ అంతట్లో ఈ వచనాలు మనం బాగా వింటూ ఉన్నాం. అయితే మరొకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం గమనించాలని కోరుతున్నాను. I've already spoken about Mary on the last Sunday. క్రిందటి ఆదివారం మరియను గురించి నేను పంచుకున్నాను. But as I said that we cannot speak about the Christ's birth unless we talk about Mary. అయితే మరియ గురించి చెప్పకుండా క్రీస్తు జన్మ గురించి మనం వివరించలేము అని చెప్పాను. Now we should understand what Mary was in a situation back then. ఆ సమయంలో మరియ ఎటువంటి పరిస్థితులు ఉందో మనం అర్థం చేసుకోవాలి. And when the angel said something to her, the way she responded is beautiful and very powerful. దేవదూత ఆమెకు ఆ వర్తమానం ఇచ్చినప్పుడు ఆమె స్పందించిన విధానం చాలా అద్భుతంగా శక్తివంతంగా ఉంది. Luke 1:35 says, the angel answered, the Holy Spirit will come onto you and the power of the Most High will overshadow you, so the Holy One to be born will be called the Son of God. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Now think about her situation. ఆమె పరిస్థితి ఒకసారి ఊహించండి. She was promised to be married. ఆమె వివాహం కొరకు వాగ్దానం చేయబడింది. All the circumstances did fit her. She could have been very sad. మరి ఆ పరిస్థితులన్నీ చూస్తే వాస్తవానికి ఆమె చాలా విచారంగా ఉండే అవకాశం ఉంది. It should have been a very bad news for her. ఆమెకు చాలా దుర్వార్తగా అది ఉండవలసి ఉంది. It was something that she would be looked upon really bad of. ఆమెను చాలా చిన్న చూపు దీన్ని బట్టి చూసే అవకాశం ఉంది. But do you know what she said? అయితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? God, దేవా, I trust you. నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నా. I trust you this day. ఈ రోజు నిన్ను నమ్ముతూ ఉన్నాను. Let it be as you have said because I trust you. నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను కనుక నీవు సెలవిచ్చినట్టు జరుగునేమో అంది.
I trust in your name. That's నీ what she నామములో said. నేను విశ్వసిస్తూ ఉన్నాను. And if you look at that, because she said that, the Holy Spirit could start the work in her. మీరు గమనించినట్టయితే మరి ఆ రీతిగా చెప్పింది కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఓ కార్యాన్ని And ఆరంభించగలిగాడు. the miracle started to begin. ఒక అద్భుతం ఆమె జీవితంలో జరగడం ఆరంభమైంది. A miracle which we all were waiting for. మనం అందరము ఎదురు చూసేటువంటి అద్భుతం. The miracle started. ఆ అద్భుతము ఆరంభమైంది. Because at that moment the seed was placed in our womb. ఎందుకంటే ఆ సమయంలో ఈ విత్తనము ఆమె గర్భంలో పెట్టబడింది. A seed of holiness was placed in our womb. పరిశుద్ధాత్మ యొక్క విత్తనము ఆమె గర్భంలో Now this పెట్టబడింది. wasn't a gradual thing. ఇది క్రమక్రమేణా జరిగింది She కాదు. didn't have time to understand the process. ఆ ప్రక్రియ అంతే అర్థం చేసుకునేటువంటి సమయం ఆమెకి లేదు. Nobody had to keep visiting her to convince her. ఆమెను ఒప్పింపజేయడానికి ఎవరో ఆమెని దర్శిస్తూ చెప్తూ ఉండాల్సిన అవసరం She లేదు. wasn't doing it out of compromise. ఏదో రాజీ పడిపోయి ఆమె చేయట్లేదు. No, she said that, God, let it be done as your will is going to be happening in my life. తండ్రి నీ చిత్తము ప్రకారము నా జీవితంలో జరుగునుగాక అని చెప్పింది. Because I trust in your name today. ఎందుకంటే ఈ రోజే నీ నామమందు నేను విశ్వాసం Now ఉంచుతున్నాను. today as we are all seated here, ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉండగా what if God is standing in front of you and saying the same thing, that I want to overshadow you with the Holy Spirit today? ఒకవేళ దేవుడు మీ ఎదుట ఈ రోజు నిలబడి నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకొనును అని ఒకవేళ మనతో చెప్తే, God wants to implant his holiness into you today. దేవుడు తన పరిశుద్ధతని నీలో నాటాలి అని ఆశపడుతుంటే, Are you going to allow it to grow in yourself today? మీలో ఆ పరిశుద్ధత ఎదగడానికి మీరు అనుమతిస్తారా? Are you going to let Jesus Christ manifest in you today? యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితంలో ప్రత్యక్షపరచుకోవడానికి మీరు అనుమతిస్తారా? Because God is going to place that seed in your heart today. ఎందుకంటే ఈ రోజే దేవుడు ఆ విత్తనాన్ని మీలో పెట్టాలి అని And ఆశపడుతున్నాడు. as he is there today here, ఈ రోజు ఆయన మన మధ్యలో ఉండగా he is expecting, he is intending you to say, dear Father, I believe in you, I trust in you, and let it be done. ప్రియ తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నీ అందు నమ్మిక ఉంచుతున్నాను, నీ చిత్తం చొప్పున నా జీవితంలో జరుగునేమో అని మీరు చెప్పాలని ఆశపడుతున్నాడు. Something not of this world, ఈ లోకం సంబంధించింది కాదు, something which people cannot relate to, మనుషులు ఆపాదించుకునేటువంటిది కాదు, something which people cannot understand, మనుషులు అర్థం చేసుకునేటువంటిది కాదు. ఇది something which is supernatural is going to happen today. మానవతీతమైనది మీ జీవితంలో ఈ రోజు జరగబోతూ ఉంది. And God is intending you to say, let it be done. ఇది నీ చిత్తము చొప్పున జరుగునుగా కానీ మీరు చెప్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. Can you let the divinity to be planted inside you today? ఆ దైవత్వం మీలో నాటబడడానికి మీరు ఈరోజు అనుమతిస్తారా? Would you say yes? అవును ప్రభువా, చెయ్యి ప్రభువా అని చెప్తారా? Would you say yes with your entire heart and soul today? మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోని ప్రభుకి అవును అని చెప్తారా? Because once the seed of holiness is placed in you, you need to grow and manifest it so that you can represent Christ in the world. ఎందుకంటే ఆ పరిశుద్ధత ఎప్పుడైతే మీ జీవితంలో నాటబడిందో దాన్ని మీ జీవితంలో మొలకెత్తించుకొని మీరు ఆ క్రీస్తుని లోకానికి మీరు కనపరుస్తూ ఉండాలి. Because what is going to be placed in you is not something of this world, but something of God and his spirit. ఎందుకంటే మీలో ఉంచబడేటువంటిది ఇది లోక సంబంధమైనది కాదు కానీ దేవునికి పరిశుద్ధాత్మకి సంబంధించిందై ఉంది. Remember, God came down when Jesus Christ came down onto this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చారంటే దేవుడే దిగి వచ్చారు అని మీరు అర్థం He was చేసుకోవాలి. bringing something from heaven which is not present on this earth. భూమి మీద లేనిది పరలోకం నుంచి ఆయనతో పాటు తీసుకొని వచ్చారు. He brought something which cannot be found on this earth. ఈ భూమి మీద మనకి ఎక్కడ దొరకనిది ఆయన తీసుకొని He వచ్చారు. was bringing the divine nature of God into the womb of Mary. దేవుని యొక్క దైవత్వ స్వభావాన్ని మరియ గర్భంలోనికి ఆయన He తీసుకొని was వచ్చారు. restoring back the lost connection. దేవునితోని తెగిపోయినటువంటి మానవునికి సంబంధాన్ని తిరిగి సమకూరుస్తున్నారు. He was bringing back the lost relation. కోల్పోయినటువంటి దేవునితోని సంబంధాన్ని సమకూర్చాడు. He was bringing back his word into life. ఆయన వాక్యాన్ని జీవంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. He came down to bring the divine nature back onto this earth. తిరిగి ఆ దేవుని యొక్క స్వభావాన్ని భూమి మీదకి తీసుకురావడం కొరకు So ఆయన that you will not mix, compromise, or be convinced, but you will be there to stand out from this world. మీరు ఈ లోకంతో రాజీ పడిపోయి లోకంతో కలిసి
కలిసిపోవడం కాకుండా లోకానికి భిన్నంగా ప్రత్యేకంగా మీరు ఉండులాగిన అది మీ కొరకు మీకు ఇవ్వడానికి వచ్చాడు. Today I need you to understand that Jesus Christ was not born to just change something but to transform something in you. దేవుడు మీ జీవితంలో ఏదో కొద్దిగా మార్పు చేయడానికి రాలేదు కానీ మిమ్మల్ని పూర్తిగా రూపాంతరము చెందించడానికి ప్రభు వచ్చాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. For you to be made alive in his spirit. ఆయన ఆత్మలో మీరు సజీవులుగా అవులాగా ఆయన వచ్చాడు. Because today a lot of us are like walking dead people. మరి ఈ రోజు మనం నడుస్తున్న మృతమైన దేహాలు నడుస్తున్నట్టుగానే ఉన్నాయి. We hold our Bibles. మన బైబిల్ పట్టుకుంటాం. We are dressed up. చక్కగా ఆ దుస్తులు వేసుకుంటాం. We have a prayer on our lips. మన యొక్క పెదవుల్లో ప్రార్థన ఉంటుంది. We keep saying praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord అని కూడా చెప్తూ ఉంటాం. But we are still dead inside. అయినా అంతరంగంలో మృతమైన జీవితాన్ని జీవిస్తున్నాం. Because we do not have the spirit of God in us. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో లేదండి. Because we forgot the true nature of why God has been born on this earth. ఎందుకంటే అసలు ప్రభు ఈ భూమి మీద ఎందుకు జన్మించారన్నటువంటి ఆ స్వభావాన్ని మనం మర్చిపోయాం. I want you to remember how powerful he is. ఆయన ఎంత శక్తిమంతుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. I want you to remember what powerful things he can do in your life. మీ జీవితంలో ఎటువంటి శక్తిగల కార్యాలు చేయగలడో మీరు జ్ఞాపకం చేసుకోవాలని I కోరుతున్నాను. want you to remember that he has come here to transform your life. మీ జీవితాన్ని రూపాంతరం చెందించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారని మీరు Not to జ్ఞాపకం just give you చేసుకోవాలి. a good time on a Sunday. ఏదో ఆదివారం ఒక మంచి సమయాన్ని ఇవ్వడం మాత్రమే కాదండి. Not to just for you to have a church. ఏదో ఒక సంఘం ఉంటే చాలు అని కాదు. But he wants you to represent the light of the world and represent him. ఆయనకి ప్రతినిధులుగాను ఆయన వెలుగుకి ప్రతినిధులుగా ఈ లోకంలో మనం ఉండాలని కోరుతున్నాడు. Only when you're spiritual you can understand this. మీరు ఆత్మ స్వభావం కలిగినప్పుడే ఆ విషయాలు అర్థం Only when you have చేసుకోగలుగుతారు. the spirit of God you can approach the throne of God. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడే దేవుని సింహాసనం మీదకి ధైర్యంగా Only వెళ్ళగలుగుతాం. when you have the spirit of God, when you pray, things starts happening. మనం దేవుని ఆత్మని కలిగి ప్రార్థన చేసినప్పుడే ఆ కార్యాలు జరుగుతాయి. Now you might be broken. మీరు విరిగిన స్థితిలో ఉండొచ్చు. You might be lost today. మీరు కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు. You might have come from some dishonor. మరి లేకపోతే అవమానం నుంచి వస్తున్నారేమో. Some confused family relationships. ఏదో కుటుంబం ఉన్నటువంటి సంబంధాల్లో అయోమయ స్థితిలో ఉన్నారేమో. But God is going to transform you today. అయితే దేవుడు మిమ్మల్ని పూర్తిగా రూపాంతరం చెందించబోతూ ఉన్నాడు Not ఈరోజు. half. ఏదో సగం కాదండి. Not 1/4. ఏదో పావు కాదు. Completely. మిమ్మల్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాడు. You need to start realizing the power of Christ in your life today. అయితే ఆ దేవునికి శక్తి మీ జీవితంలో మీరు అర్థం చేసుకొని గ్రహించి అంగీకరించడం ఆరంభించాలి. The true Christmas is when you start transforming yourself as the vessel of Jesus Christ. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు అంటే మీ జీవితాన్ని మిమ్మల్ని మీరు క్రీస్తు యొక్క నిజమైన పాత్రగా మార్చుకున్నప్పుడే When you అనుభవించగలుగుతారు. display his glory. ఆయన మహిమని మీరు When కనపరుస్తున్నప్పుడు, you display his light. ఆయన వెలుగుని మీరు When ప్రతిబింబిస్తూ you ఉన్నప్పుడు, display his kindness. ఆయన దయని మీరు చూపిస్తూ ఉన్నప్పుడు, When you display his power in prayer. ఆయన శక్తిని మీ ప్రార్థనలో కనపరుస్తున్నప్పుడు, When you display his goodness. ఆయన మంచితనాన్ని మీరు And చూపిస్తున్నప్పుడు, more importantly, when you display his holiness. ఇంకా అతి ప్రాముఖ్యమైనది ఆయన పరిశుద్ధతని మీరు కనపరుస్తూ ఉన్నప్పుడు, When you start doing that, ఈ రీతిగా మీరు చేస్తూ ఉన్నప్పుడు you are no longer weak. మీరు ఇక బలహీనలుగా ఉండరే. You are no longer with a person with a bad past. ఏదో పాత జ్ఞాపకార్థాల్లో మీరు ఉండిపోరు. You are no longer a person who has no power. ఇక శక్తి లేనటువంటి వారుగా మీరు ఉండరు. Imagine the entire world is singing this song today. ఈ రోజు ఈ లోకం అంతా ఈ పాట పాడడం ఒకసారి Just ఊహించండి. imagine the power that is going to have on this earth today. ఈ రోజు ఈ భూమి మీద అందుని బట్టి ఎంత గొప్ప శక్తి మనం చూడగలం. Each and every voice is proclaiming that the Savior is born. ప్రతి స్వరము రక్షకుడు జన్మించాడు అని ప్రకటిస్తూ ఉంది. Today I want you to understand that and tell yourself that yes, my Savior is born today. ఈ రోజు మీరు పూర్తిగా దాన్ని అర్థం చేసుకుంటూ అవును నా రక్షకుడు ఈ రోజు నా కొరకు జన్మించాడు మీరు చెప్పాలని And when you కోరుతున్నాను. do that, the seed is going to be placed inside you. ఆ రీతిగా మీరు చేసినప్పుడు ఆ విత్తనం మీలో నాటబడుతుంది. It is going to be sown inside your heart. మీ హృదయములో అది నాటబడుతుంది. It will be grown into a strong tree. అదొక బలమైన వృక్షంగా మీలో ఎదుగుతుంది. A tree of life. జీవ వృక్షముగా అది How ఎదుగుబోతుంది. many of you want to be represented as a tree of life today? ఈ రోజు ఒక జీవ వృక్షంగా మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలని ఎంతమంది ఆశిస్తున్నారు? Amen.
ఆమేన్. Amen. Amen. Are you happy that your Christ is born today? ఈ రోజు క్రీస్తు జన్మించారని సంతోషిస్తున్నారా? Are you happy that the Savior is going to be born today? ఈ రోజు ఆ రక్షకుడు జన్మించినందుకు మీరు సంతోషిస్తున్నారా? Are you happy that you are going to get a second birth today? ఈ రోజు రెండవ జన్మ మీరు పొందుకుంటున్నందుకు మీరు సంతోషిస్తారా? Because you are no longer going to be called as the people of earth but of the spirit world. ఇక మీదట మీరు ఈ భూ సంబంధులు అని కాక ఆత్మ సంబంధులుగా Because పిలువబడుతున్నారు. the Spirit of God is going to start living inside you. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మయే మీలో జీవించడము నివసించడం ఆరంభిస్తుంది. Not just as songs in your phone, మీ ఫోన్లో పాటల్లా కాదండి, not just as someone in the Bible, బైబిల్లో ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, not just in this area, ఈ ప్రాంతంలో మాత్రమే కాదు, but you are going to carry the Spirit of God inside you throughout your life. మీ ఆ దేవుని యొక్క ఆత్మని మీ జీవితంలో మరి నిరంతరము మోసుకొని వెళ్తూ And ఉంటారు. that is why we celebrate the birth of our Christ, అందుకోసమే మన క్రీస్తు జన్మని మనం the జరుపుకుంటూ birth ఉన్నాం, of our Savior. మన రక్షకుడి యొక్క జన్మ. Now my prayer today is that you will all transform yourself as vessels of Christ today. ఈ రోజు మీ నిమిత్తం నా ప్రార్థన, క్రీస్తు యొక్క పాత్రగా మీరు అందరూ రూపాంతరం పొందాలని I ఆశపడుతున్నాను. want you to share the same hope, kindness and love in the dark places of the world. ఈ లోకంలో అంధకార చీకటి పరిస్థితుల్లో స్థలాల్లో కూడా అదే నిరీక్షణ, అదే వెలుగును మీరు కనుపరుస్తూ ఉండాలి, కలిగి ఉండాలని And you ప్రార్థిస్తున్నాను. let his light shine through you, ఆయన వెలుగు మీ ద్వారా ప్రకాశింపబడడానికి మీరు అనుమతించాలి. and that you will be transformed in the likeness and in the image of God. దేవుని యొక్క పోలికలో స్వరూపంలోనికి మీరు రూపాంతరం చెందాలి. And that is going to be the true Christmas. అప్పుడు నిజమైన క్రిస్మస్ మీకు దౌతుంది. Amen. ఆమేన్. Hallelujah. How many of you are happy? Let's all clap our hands today and let us praise our God today that he has born and he is giving us a second birth. ఆయన ఈరోజు జన్మించి మనకి రెండవ జన్మనిస్తున్నాడు కనుక దేవుని స్తుతిస్తూ బిగ్గరగా చప్పట్లు కొడదాం. Let's all close our eyes మన కళ్ళు మూసుకుందాం, and let's pray. ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, dear Father, we thank you today, O Father, తండ్రి నీకే వందనాలు for చెల్లిస్తున్నావు sending నాయనా. your Son నీ కుమార్ని పంపించినందుకు నీకు for వందనాలు. us, O Father, మా నిమిత్తం to పంపించారు give us a second birth, O Father, రెండవ జన్మను మాకు ఇవ్వచ్చుట కొరకు to పంపించారు restore our relationship, O Father, తండ్రి. మా సంబంధాన్ని తిరిగి సమకూర్చుట to కొరకు, bring us back into light from darkness, చీకట్లోంచి తిరిగి వెలుగులోనికి మమ్మల్ని to రప్పించుట bring us కొరకు, back from sickness into health, రోగం నుంచి ఆరోగ్యంలోనికి తిరిగి తీసుకురొచ్చుట to bring us కొరకు, back from sadness into joy, దుఃఖం నుంచి ఆనందానికి మమ్మల్ని to తీసుకురొచ్చుట bring us కొరకు, back from jealousy into kindness, అసూయ నుంచి దయలోనికి మమ్మల్ని నడిపించుట to bring కొరకు, us back from sin into your light, పాపం నుంచి నీ వెలుగులోనికి to bring తీసుకురావడానికి, us back into love, ప్రేమలోనికి తిరిగి to bring తీసుకురావడానికి, us back into fruitfulness, ఫలభరితంగా ఉండే జీవితంలోనికి to తీసుకురావడానికి, bring us back into life again. తిరిగి జీవంలోనికి మమ్మల్ని We నడిపించడానికి thank you, Father. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా. Dear Father, we thank you for each and every person who's sitting over here, oh Father. ప్రభా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీకు We వందనాలు ask you to చెల్లిస్తున్నా. bless them abundantly. ఒక్కొక్కరిని సమృద్ధిగా దీవించమని We ask you ప్రార్థిస్తున్నా. to place the seed today, oh Father, తండ్రి, వారిలో నీ విత్తనాన్ని నాటమని ఈ రోజే ప్రార్థన so చేస్తున్నా. that they can start becoming the vessels of Jesus Christ today. ఈ రోజు యేసుక్రీస్తు పాత్రగా వారు మార్చబడడానికి సహాయం So that చేయండి. the Spirit of God is going to be born in them today. దేవునికి ఆత్మ వారిలో ఈ రోజే జన్మించులాగిన సహాయం So that చేయండి. they understand why the true reason of the Savior being born today. ఆ రక్షకుడు ఈ రోజు జన్మించడానికి నిజమైన కారణం వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Dear Father, we believe that you're not here just to change us but to transform us today. ప్రియ తండ్రి, మాలో కొద్దిగా ఏదో మార్పు తీసుకురావడానికి మాత్రమే కాదు కానీ పూర్తి రూపాంతరము చెందింప చేయడానికి మా కోసం ఈ రోజు వచ్చావు కనుక నీకు And వందనాలు. just like Mary, we will surrender ourselves today. We surrender our minds and our heart today, మా మనసు మన హృదయాలు మీకు సమర్పించుకుంటున్నాం. so that the Holy Spirit will start working in us today. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఈ రోజే కార్యం ఆరంభించడానికి సహాయం చేయండి. We thank you and we glorify you. మేము మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం. In Jesus' mighty name we ask and pray. యేసు శక్తిగల నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.